మెకానికల్ వెన్నునొప్పి అంటే మీ యొక్క బోన్ స్ట్రక్చర్, అంటే మీ యొక్క స్పైన్ స్ట్రక్చరు మిమ్మల్ని మొయ్యలేక ఆ కండరాల వల్ల కానివ్వండి, దానిలో ఉన్న డిస్కుల వల్ల కానివ్వండి, వెనకాల ఉన్న ఫెసిడ్ జాయింట్స్ వల్ల కానివ్వండి, అది మిమ్మల్ని మొయ్యలేక అది మీకు పెయిన్ అనేది కలగచేస్తుంది అనమాట. సో డిస్క్ అనేది కనుక ఫ్లెక్సిబుల్గా లేకుండా దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి అది రిజిడ్గా తయారైనప్పుడు మనకి నడుము నొప్పి రావచ్చు. లేదా నడుములో వెనకాల ఫెసిడ్ జాయింట్స్ అని ఉంటాయి, వాటిల్లో కూడా అరుగుదల కనుక మొదలైతే దానివల్ల కూడా మనకు నడుము నొప్పి రావచ్చు. లేదా మన బోను ఒక సాంద్రత అంటే డెన్సిటీ తగ్గిపోయి మెత్తబడిపోతే కూడా అది మిమ్మల్ని మొయ్యలేక మనకి వెన్నునొప్పి రావచ్చు. ఇవన్నీ మెకానికల్ కాజెస్ అన్నమాట. ఇన్ఫ్లమేటరీ కాజెస్ అంటే కీళ్లవాతం ఉన్న, యాంకలోజింగ్ స్పాండలైటిస్ లాంటి డిసీజులు ఉన్న, మనకి బోన్ చుట్టూ ఉన్న లెగమెంట్స్ అనేవి గట్టిగా బిగుసుకుపోయి రాయిలాగా తయారయ్యి మనలో ఉన్న ఫ్లెక్సిబిలిటీని తగ్గించేస్తాయి. అలానే కొన్ని రకాల కీళ్లవాతాలు అక్కడ ఉన్న జాయింట్స్ని పాడు చేసి, సాక్రోలియాక్ జాయింట్స్ అని నడుములో ఫెసిడ్ జాయింట్స్ని అరగదీసి అవి కూడా మనకి నడుము నొప్పిని కలగజేస్తాయి అన్నమాట.